హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చావా ఒక వస్తువు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అది ఏమిటనేది ఒకసారి చూడండి. ఇది బాక్స్ అనమాట. అమెజాన్లో బుక్ చేసాము. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇంకా లోన ఇంకొక డబ్బా ఉంది. ఈ డబ్బా ఓపెన్ చేస్తే కనుక దీని మీద డీటెయిల్స్ అన్నీ మొత్తం ఇచ్చాడు. ఇది వచ్చావా 1.8 లీటర్స్ అనమాట కెపాసిటీ. ఒకసారి బాక్స్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏముంది ఏంటంటే, మా ఫ్రెండ్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నాడు. సీల్ ఓపెన్ చేయకముందే ఫుల్ హుషారుగా ఉన్నాడు. మొత్తం పైనుండి బిల్ అంతా చెక్ చేసుకుంటాడు. ఇది వచ్చే అమెజాన్లో మాకు 1900 పడ్డది. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తే కనుక లోన మొత్తం ఇవన్నీ. మా వాడు ఫుల్ జోకులు వేసుకుంటాడు ఒక పక్క. ఇంకా ఆయన ఆనందానికి హద్దులు లేవన్నమాట. అంత ఆనందంతో ఉన్నాడు అసలు. ఇది ఒకసారి ఓపెన్ చేస్తే ఇవ్వండి. దీంట్లో 2 బౌల్స్ వచ్చాయి. దీంట్లో మళ్ళీ పేపర్ వర్క్, బుక్లెట్, వారంటీ కార్డు అంత ఉంది. పక్కన పెడదాం. బాడీ బయటికి తీద్దాం. బాడీ కూడా బయటికి తీసిన తర్వాత ఇదిగో ఎలాగ ఉంది. మా వాడు ఇంకా ఆత్రంలో ఉన్నాడు. ఆయన ఒక పక్కన ఉండి అదిగో బిల్లు ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి ఆ బిల్లు కూడా చూసేయండి. ఇంకా ఆయనకి తొందరగా ఎక్కువగా ఉందా కాబట్టి ఇంకా మొత్తం అన్నీ మా వాడు ముందే చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇదే అనమాట మొత్తం. దీని మీద మళ్ళీ డీటెయిల్స్ అన్ని సపరేట్గా ఇచ్చాడు. ఇది ఒకసారి పక్కన పెట్టేద్దాం. ఈ పేపర్ వర్క్, ఇది వారంటీ కార్డు, ఒక పాంప్లెంట్ ఒకటి ఇచ్చారు. ఇవన్నీ మొత్తం దీంట్లో ఉన్నాయి. ఇవి మళ్ళీ సేమ్ డీటెయిల్స్ అన్ని దీని మీద కూడా మళ్ళీ రాశాడు. ఇవి పక్కన పెడదాం. నెక్స్ట్ మా వాడు బౌల్స్ అన్ని మొత్తం చెక్ చేసుకుంటాడు. అసలు ఎన్ని వచ్చాయి ఏంటి అనేది కౌంటింగ్ మొత్తం అంతా ఒకసారి కౌంట్ చేసుకో బాబు. ఎన్ని బౌల్స్ వచ్చాయి ఏంటి అనేది కరెక్టేనా చూసుకున్నావా? ఇవి దీంట్లో 2 వచ్చాయన్నమాట. ఇది 2 ఒకే దీంట్లో ప్యాక్ చేశాడు. ఇది బాగా టైట్గానే ఉంది అసలు. ఒకసారి ఓపెన్ చేద్దాం. 2 బౌల్స్ లోన మొత్తం ఫ్రెష్ అయిపోయినట్టు ఉన్నాయి. బాగా టైట్గానే ఉంది అసలు. బయటికి తీద్దాం. అబ్బు చాలా టైట్గానే ఉందిగా. ఇంత ఫ్రెషింగ్ మీద పెట్టాడు కంపెనీ. ఓకే, ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. హెల్ప్ చేయి బాబు. హెల్ప్ చేశాడు మా వాడు. ఇంక బయటికి తీసాం. ఇదే అనమాట. దానిపైన టాప్ వచ్చింది. టాప్ కూడా క్వాలిటీ బాగానే ఉంది. ఇది మొత్తం. దీని మీద చూసుకో, ఇక రైస్ ఎలా పెట్టాలి ఏంటనేది చూస్తున్నావు కదా. మొత్తం ఇది ఉంటుంది. బాడీ కూడా ఒకసారి కవర్ తీద్దాం దీని మీద. ఇది మొత్తం మంచి డిజైన్ తోటి వచ్చింది. బాగానే ఉంది. బాడీ క్వాలిటీ కూడా షైనింగ్ బాగానే ఉంది. పవర్ ప్లగ్ ఇచ్చాడు పక్కన. ఇది పవర్ ప్లగ్. ఇవి వచ్చావు సపరేట్ బండల్స్. దీంట్లో పవర్ కేబుల్ ఒకటి రైస్ స్పూన్ ఒకటి వచ్చింది. ఈ 2 ఒకసారి ఓపెన్ చేద్దాం బయటికి. ఇవి ఓపెన్ చేస్తే కనుక ఇవన్నమాట. డిజైన్ అయితే బాగానే వచ్చింది బాడీ మీద. ఇదిగో పవర్ కేబుల్ అనమాట. పవర్ కేబుల్ ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేస్తే ఇలాగుందనమాట పవర్ కేబుల్. ఇది మెయిన్ పవర్కి కనెక్ట్ చేసుకోవాలి. కొన్ని బౌన్సే ఇలా పెట్టి నువ్వు దీంట్లో రైస్ ఇది మొత్తం అంతా రెడీ చేసుకొని మళ్ళీ సేమ్ ఇలాగ కింద ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పెట్టిన తర్వాత దాని మీద రైస్ పెట్టుకొని ఇలా మూత పెట్టుకో రాజుభాయ్. పెట్టి సైడ్ బటన్ ఉంటుంది. బటన్ ఒకసారి ఆన్ చేస్తే కనుక రైస్ ఆటోమేటిక్ ఇది అవుద్ది. ఇదిగో ఇక్కడ ఇచ్చారు కదా. దీంట్లో ఏంటంటే రెడ్, బ్లూ లైట్ 2 ఉన్నాయి కదా. ఇవి ఇండికేషన్స్. రైస్ కంప్లీట్ అయిందంటే కనుక రెడ్ లైట్ వచ్చేస్తాయి. లేదంటే గ్రీన్లో ఉంటుంది రైస్ కుక్ అవుతున్నంతసేపు. ఇది ఒకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇవి మొత్తం ప్లేట్స్ ఇవి అన్నీ మొత్తం మళ్ళీ దీంట్లో పెట్టేసి అంతా బ్యాచులర్గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎమర్జెన్సీలో ఇంక వేరే వర్క్ ఏది లేదు, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అది ఇది అని అనుకుంటే ఇదైతే మంచి విషయం అనమాట. ఈ రైస్ కుక్కర్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ తీసుకుంటే కనుక మనకి తొందరగా ఆఫీస్కి కూడా వెళ్ళడానికి వీలుంటుంది. ఇదేనంటే మొత్తం చూసుకో. కింద పైన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా. మొత్తం ఒకసారి మా వాడు చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకో బాబు. అంతా మొత్తం అంతా ఓకే కదా. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్ ఫ్రెండ్స్, బాయ్.